ఇన్నాళ్ళుగా మీరు తీసుకున్న ఒక 3 కీలకమైన నిర్ణయాలు తెలంగాణని మార్చేసిన పాయింట్స్ అంటే ఏం చెప్తారు సార్? సో నేను ఎక్కువ డిపార్ట్మెంట్స్లో పని చేయలేదు. అంటే నాకు చాలా తక్కువ డిపార్ట్మెంట్స్లో పని చేసే అనుభవం ఉంది. నేను ఒక సమయం ఇండస్ట్రీస్, ఐటీ, టూరిజం అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ 4 డిపార్ట్మెంట్స్ నా దగ్గర పెద్ద ఏం అనుభవం లేదు. బట్ ఈ డిపార్ట్మెంట్స్ పరిస్థితి చూస్తే సో ఈరోజు ఐటీ రంగంలో మనందరికీ తెలుసు, మనము హైదరాబాద్లో మన భారతదేశంలో ఒక బెస్ట్ సిటీగా, ఐటీకి అనుకూలమైన బెస్ట్ సిటీగా మనము పేరు పొందాము, ఆ పట్టా పొందాము. సో దాని వెనక 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడేటప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి ఏముంది అంటే ఐటీ కంపెనీస్కి టాలెంట్ చాలా భరోసాగా వాళ్ళ దగ్గరికి ఉండాలి. అంటే సిటీలో ఎంతైనా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నా, ఇంకా ఏదైనా మంచి రోడ్స్ ఉన్నా, బట్ అక్కడ టాలెంట్ సరిగా దొరకకపోతూ ఉంటే ఏ కంపెనీ మీ వైపు చూడరు. సో టాలెంట్ తయారు చేయడానికి కంపెనీస్కి బాగా అనుకూలమైన టాలెంట్ కోసం ఒక పద్ధతి అనుసరించుకోవడానికి మేము ఒక సంస్థ ఏర్పాటు చేశాము. టాస్క్ అనే పేరుతో సంస్థ ఉంది. అది ఒక చాలా మంచి నిర్ణయము. తర్వాత ఈరోజు టెక్నాలజీ సెక్టర్లో ముఖ్యంగా ఇన్నోవేషన్కి చాలా పెద్ద పీఠం ఉంది. అంటే ఏ కంపెనీ అయినా ఇన్నోవేషన్ చేయలేకపోతూ ఉంటే వాళ్ళకి భవిష్యత్తే ఉండదు. అట్లాంటి ఒక చాలా స్పష్టంగా ఒక విషయం అందరికీ తెలిసిపోయింది అన్నమాట.